పాపం కిషోర్ చచ్చాడుగా, పరామర్శించిపోదామని వచ్చాను. చాకాల్. చాకాల్ యూ. నమస్కారం అండి. రామారా, అలా కూర్చో. కిషోర్ దారుణ మరణానికి డిపార్ట్మెంట్ అంతా ఎంతో బాధపడుతోంది. ఎవరెంత బాధపడినా మళ్ళీ మా అన్నయ్యను మాకు తెచ్చివ్వలేరుగా. అవునమ్మా, డిపార్ట్మెంట్ కలిగిన నష్టాన్ని పూడ్చవచ్చునేమో కానీ మీ కుటుంబానికి కలిగిన కష్టాన్ని ఎవరూ తీర్చలేరు. నువ్వెంత బాధపడుతున్నావో, ఎంత భయపడుతున్నావో ఐ కెన్ అండర్స్టాండ్. సార్, మీకు 3 అమ్మాయిలు కదా? పెద్దలుడు ఏం చేస్తున్నాడు? ఇంజనీర్. 2? డాక్టర్. 3 అల్లుడు? ఎందుకమ్మా? అమెరికాలో పెద్ద సైంటిస్ట్ కదండి. మీరు చాలా తెలివైన వారు సార్, చాలా దూరదృష్టి కలవారు. మీకున్న అనుభవంతో మీ ఉద్యోగం ఎంత రిస్క్ అయిందో తెలుసుకున్నారు. ఏ ఒక్క కూతుర్ని కూడా ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చే సాహసం చేయలేకపోయారు. నువ్వనేది? ఏం లేదు సార్, నన్ను మీ కూతురుగా భావించమని, నా పసుపు కుంకాలు కాపాడమని, నన్ను నా బిడ్డను అనాథులు చేయొద్దని. చూడమ్మా, నీ అభ్యర్థన ఏమిటో నీ రాకలోనే తెలుస్తుంది. నీ భర్తకి ఈ ఉద్యోగం నువ్విప్పించింది కాదు, నేనిచ్చింది కాదు. అతనికి నచ్చి వచ్చింది. ఈ డిపార్ట్మెంట్లోకి నేనెలా వచ్చాను, అతను అలాగే వచ్చాడు. అది కాదు సార్, నాకు తల్లి తండ్రి ఎలాగూ లేరు. ఉన్నానను మీ డిపార్ట్మెంట్ పొట్టన పెట్టుకుంది. నా భర్తను కూడా ఆ పులుల గుంపు మీద కూసుకొలిపి నన్ను నా బిడ్డను దిక్కులేని వాళ్ళు చేయకండి, రోడ్ల మీద అడుక్కు తినేలా చేయకండి. నన్ను ఏం చేయమంటావు? మీ పాదాలు పట్టుకుంటాను. ఆయన్ని ఎలాగైనా ఒప్పించి రిజైన్ చేయమని చెప్పండి ప్లీజ్. అలాగేనమ్మా, నువ్వు అధైర్యపడకు. ఒకసారి అతను వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు. అతనితో ఎలాగైనా రిజైన్ చేయిస్తాను. నువ్వు ఏసీ గారింటికి వెళ్ళావా? అవును, వెళ్ళాను. నేను చెప్పుకోవాల్సినవి చెప్పుకున్నాను. నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? మీరు ఉద్యోగం పోగొట్టుకోవడం, రావాల్సిన ప్రమోషన్లు, పొందవలసిన గౌరవాలు వదులుకోవడం నాకు సంతోషం కాదండి. కానీ రేపు మీకు ఏదైనా జరిగితే నా బతుకు, నా బిడ్డ బతుకు ఏం కాను. అదే నా భయం, నా బాధ. అది నీ భయం నాకు తెలుసు. నిన్నెప్పుడు సంతోషంగా ఉంచడమే నాకు ఇష్టం. నిన్నటి సంఘటన నిన్ను ఎంతగా భయపెట్టిందో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికి? మీ బాబాయ్ గారింటికి. సంతోషమే కదా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది విజయ్? వాళ్ళు వాళ్ళు ఎవరు? వాళ్ళు విజయ్? కిషోర్ని చంపిన వాళ్ళే. మా మీద పగబట్టి మా వెంట పడ్డారు. మొత్తానికి వచ్చేసారు కదా? ఇక మీకేం పర్వాలేదు. ఊరుకోమ్మా, మీకేం పర్వాలేదు. ఊరుకో బాబు. వాళ్ళు ఇక్కడికి చచ్చినా రాలేదు. వచ్చారో ప్రాణాలతో బయటపడిపోలేరు. పిచ్చి కుక్కలను కాల్చినట్టు కలుస్తాను కలిసిన. ఊరుకోమ్మా, ఊరుకో బాబు, ఊరుకో. ముందు మీరు స్నానాలు చేసి రెస్ట్ చేసుకోండి. నేను భోజనం ఏర్పాటు చూస్తాను. పదమ్మా, పద విజయ్. నా బిడ్డ మీద చేసుకుంటే నేను ఊరుకుంటానా? కాల్చవతో పారేస్తాను రాసుకెళ్ళి. మీకేం పర్వాలేదమ్మా. ముందు మీరు రెస్ట్ చేసుకోండి, ఏం చెప్తాను.